Hello everyone, we have started our ride from Hyderabad to Goa. Early morning time 5 avutundi. We are waiting for one more rider to join us. We are on the way to Sholarpur unnam. So early morning fog చాలా హెవీగా ఉంది. అసలు రోడ్స్ కూడా ఏం కనిపించలేదు, అందుకే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వైజాగ్లో కూడా లాట్ ఆఫ్ ఫాగ్ అక్యుములేట్ అయిపోయింది, దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఎవ్రీ టైమ్. సో నేను ఎక్కువ ఫస్ట్ టైం వెళ్ళట్లేదు, మేబీ 70-80 స్పీడ్లో వెళ్తున్నాం. సో మాకు ఫాగ్ టిల్ 7 in the morning ఇలాంటి ఫాగీగా ఉంది మొత్తం క్లైమేట్ అంతా. అలాగే అందరూ ముందుకు వెళ్తున్నాం. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాగుదామని కొంతమంది అడిగారు. మన దాంట్లో కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు. సో దే వర్ ఫీలింగ్ హంగ్రీ, అందుకే మేము ఒక దగ్గర స్టాప్ తీసుకున్నాం. సో ఇక్కడ షోలాపూర్కి ఒక 50 kilometers ముందు స్టాప్ తీసుకున్నాం. సో ఇదే మన లైనప్. సో మనతో పాటు 3 Z900s వస్తున్నాయి, అండ్ కవాసాకి 1000 ఒకటి, నింజా 650 ఒకటి, అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఒకటి ఉంది. సో రోడ్స్ చూసుకున్నట్టు షోలాపూర్ వరకు కొన్ని రోడ్స్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, కొంచెం చూసుకుని వెళ్ళాలి. అక్కడక్కడ పాట్ హోల్స్ అవి వస్తున్నాయి. ఆ తర్వాత మనకు షోలాపూర్ టచ్ అయ్యాక షోలాపూర్ నుంచి మనము షాంగ్లీ వైపు వెళ్తున్నాము. షాంగ్లీ కంటే ముందే ఒక రూట్ వస్తుంది, మిరాజ్ అనే ప్లేస్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇదంతా విలేజ్ రోడ్స్, అంటే అక్కడి నుంచి దాదాపు మొత్తం ఒక 100 kilometers వరకు మనకు రోడ్స్ అన్నీ కొంచెం విలేజ్ లోపటి నుంచి వెళ్తూ ఉంటాయి. బట్ మనకు షోలాపూర్ నుంచి మిరాజ్ వరకు రోడ్ ఒక 200 kilometers వరకు స్ట్రెచ్ చాలా బాగుంటుంది. సిమెంట్ రోడ్ అనమాట. అరౌండ్ ఈజీగా మనం 120-140 kilometers క్రూజ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద విండ్. సో మేమైతే ఆ 200 kilometers దాదాపు 2 hours కవర్ చేసేసాం. అండ్ నేను నాతో పాటు ఒక Z900 అబ్బాయి వస్తున్నారు. నెక్స్ట్ మాకు మిరాజ్ టచ్ అయ్యాక అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు విలేజ్ రోడ్స్ అని చెప్పాను కదా, అది దాటాక మనకు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది అంబోలా ఘాట్ అనమాట. సో కో రైడర్స్ వేరే గ్రూప్స్ నుంచి కూడా నాకు చాలామంది కనిపించారు. మేబీ దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ సో ఇక్కడ ఒక ట్రై జంక్షన్ వస్తుంది. అది ఏంటంటే మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి అందరూ అక్కడే కనెక్ట్ అవుతారు. సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఫారెస్ట్ లోపల, మీరు చూస్తున్నారు కదా. సో చుట్టూ వ్యూ, క్లైమేట్ అండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇతనే మన కో రైడర్, మన గ్రూప్తో పాటు నాతో కలిసి వస్తున్నారు. మేము కొంచెం ఫాస్ట్గా ట్రావెల్ అవుతున్నాం రెస్ట్ ఆఫ్ ది గ్రూప్. మేము తక్కువ స్టాప్స్ తీసుకున్నాం బికాజ్ ఇట్స్ లాంగ్ రైడ్ కదా. మనం ఎక్కువ స్టాప్స్ తీసుకుంటే మనకు బాడీ స్ట్రెయిన్ అవ్వడం, అంటే ఎక్కువ చెప్పు బైక్ మీద కూర్చోలేము కదా. సో అందుకని మేము కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాము వెన్ కంపేర్ టు అదర్ రైడర్స్. సో రోడ్స్ కొంచెం గ్రావెల్ ఉంది, ఇక్కడ కూడా ప్యాచ్ అనుకోకుండా గ్రావెల్ అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. సో అది చూసుకొని వెళ్ళాలి. డీసెంట్ స్పీడ్స్ క్యారీ చేసాం, ఎందుకంటే డే లైట్ ఉంది కాబట్టి మాకు అంత రిస్క్ అనిపించలేదు. సో వీ కెన్ ఏబుల్ టు సీ రోడ్ వెరీ క్లియర్లీ. కాకపోతే ఇది డబుల్ రోడ్ కాబట్టి వీఆర్ నాట్ ట్రయింగ్ టు డూ సమ్ ఓవర్టాక్ కానీ ర్యాష్. సో బేసికలీగా మనం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో గోవాకి మీకు అందరికీ తెలుసు, IBW కోసం. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు. బట్ దిస్ ఇయర్ మేము కొంచెం ప్లాన్డ్గా షెడ్యూల్ చేసుకున్నాం. దానికి తగినట్టే మొత్తం గేర్ కానీ అండ్ యాక్సెసరీస్ కానీ తీసుకున్నాం. ఈసారి మనం కొత్తగా వాడుతుండేది వచ్చి, నేను వాడుతుండే హెల్మెట్ ఫస్ట్ టైం, అది కొత్తగా ఈ రైడ్ కోసం తీసుకున్నాను. అది KYT హెల్మెట్, 6000 ఎంత పడింది. జస్ట్ ఈ స్పెసిఫిక్ రైడ్ కోసం తీసుకున్నాను. హోప్ఫుల్లీ ఆ కలర్ అయితే నాకు బాగా నచ్చింది, గ్రే కలర్. అండ్ దీంతోపాటు Insta360 మౌంట్ ఒకటి తీసుకున్నాం. లాస్ట్ టైం లదాఖ్లో వాడిన మౌంట్ అంతా కాన్ఫిడెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే అది కొన్ని యాంగిల్స్లో ఆటోమేటిక్గా లీన్ అయిపోతూ ఉండింది మనం స్టిక్ ఎక్స్టెండ్ చేస్తే. ఈసారి కొంచెం కాస్ట్లీ మౌంటే తీసుకున్నాం, అరౌండ్ 3500 పడింది. ప్రాపర్ Insta360కి మోటార్ బండిల్తో పాటు వచ్చే మౌంట్ తీసుకున్నాం. ఇదైతే చాలా బాగా హోల్డ్ చేసింది, ఈవెన్ మనం స్టిక్ ఎక్స్టెండ్ చేసిన. బట్ స్టిల్ కొంచెం కాషియస్గానే ఉండాలి, ఎందుకంటే మన దగ్గర పాట్ హోల్స్లో పడినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా అనేది
కొంచెం లీన్ అయిపోతుంది. సో అదే ఒకటి. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మేము రీచ్ అయ్యే లోపల. ఈ ఇవాళ రూమ్కి వెళ్ళాక ప్లాన్స్ ఏం లేదు. మోస్ట్లీ ఇవాళ రూమ్లోనే రెస్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది. కుదిరితే ఏదైనా బీచ్కి వెళ్తాం, లేకపోతే రూమ్లోనే జస్ట్ హ్యాంగ్ అవుట్ అవుతాం ఫ్రెండ్స్తో పాటు. మోస్ట్లీ మేము ఇద్దరమే వస్తున్నాం. మిగిలిన రైడర్స్ మేబీ అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఫస్ట్ అయితే మేము రూమ్కి రీచ్ అవ్వడమే టరెట్గా పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ మాకు కొంచెం చీకటి అయిపోయింది ఆ టైంకి. ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, కానీ ఒకసారి వ్యూ పాయింట్కి వచ్చినప్పుడు ఓపెన్ స్పేస్కి లైటింగ్ అయితే బాగానే ఉంది. సో తర్వాత మేము అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అండ్ సో ఆల్మోస్ట్ ఘాట్ దిగేస్తూ ఉన్నాం. అరౌండ్ టైం అయితే 7 అయింది. సో ఇదే మా రూమ్. అక్కడి నుంచి ఏరియల్ వ్యూ. సో మేము మార్నింగ్ షాట్ తీసినట్టున్నాం ఇది. సో నెక్స్ట్ డే. సో ఇదే ఓవరాల్ వ్యూ. మేము వెగటార్లో స్టే చేసాం. ఒక విల్లా, ప్రైవేట్ విల్లా, ఎయిర్బిఎన్బిలో బుక్ చేసాం అనమాట. సో చుట్టూ అయితే ఇలా ఉంది. అండ్ మా బైక్స్ కూడా మా రూమ్కి విజువల్ కనిపించే దగ్గర కింద పెట్టున్నాం. ఇది కూడా డ్రోన్ ఫుటేజే, జస్ట్ లైక్ దాట్. సో థ్యాంక్ యూ. సో టుమారోస్ వీడియో మేబీ ఐబీడబ్ల్యూ అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ in my view, is it worth it? We'll talk about it tomorrow. Thank you.